ప్రభునందు ప్రియులారా, నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వాక్యములో ఒక ప్రాముఖ్యమైన మాట మీద మనం ఒకంత దృష్టిని నిలపటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 17, 18 వచనాలలో దేవుని యొక్క మనస్సు, తనను నమ్మినటువంటి ప్రజల పట్ల, విడుదల పొందిన వారి పట్ల ఉన్నతమైన దీవెనలు ఎవరి కొరకైతే దేవుడు సిద్ధపరిచాడో వారి పట్ల దేవుని యొక్క మనస్సు ఏమిటో, దేవుని యొక్క హృదయం ఏమిటో, దేవుడు ఎలా నడిపిస్తాడో అనే ఒక అద్భుతమైనటువంటి పాఠాలను, అనుభవాలను నేర్పించేటటువంటి వచనం మనం చదువుకున్న 17, 18 వచనాలు. ప్రభునందు ప్రియులారా, నిర్గమాకాండము 1 నుంచి 12 అధ్యాయాల వరకు మనం చదివినట్లయితే 1 నుంచి 3 అధ్యాయాలలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో అనుభవించిన భయంకరమైన శ్రమలను గూర్చి, వ్యక్తి చాకిరిని గూర్చి, ఎదుర్కొన్న పరిస్థితులను గూర్చి, అంధకార సామ్రాజ్యముకు సమానమైనటువంటి ఫరో యొక్క అధికారము కింద దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు అనుభవించిన కఠినమైన దాస్యము మనం 1 నుంచి 3 అధ్యాయాలలో చూస్తాం. ఇశ్రాయేలీలు ఇంచుమించు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు భయంకరమైన కఠిన దాస్యమును అనుభవించారు. నిజానికి 400 సంవత్సరాలే, కానీ సిద్ధపాటు కోసం దేవుడు 30 సంవత్సరాలు అదనంగా వాడుకోవలసి వచ్చింది. అందుకే 430 సంవత్సరాలని నేను అన్నాను. నేననేది కాదు, బైబిలే ఆ మాట చెబుతుంది. ఇదే నిర్గమాకాండము 12వ అధ్యాయము 40వ వాక్యం చూడండి. 12:40 ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. పరిశుద్ధాత్మ దేవుడు దానిని బహు స్పష్టంగా వ్రాయించడానికి ఇష్టపడ్డాడు. 430 సంవత్సరములు భయంకరమైన కఠిన దాస్యమును ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు అనుభవించారు. వారు అనుభవిస్తున్నటువంటి ఆ భయంకరమైన కఠిన దాస్యము నుండి విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తుతాడు సమాజములో నుండి. అతని పేరు మీకు అందరికీ తెలుసు, మోషే. దేవునికి స్తోత్రం. దైవజనుడైన మోషేను దేవుడు లేవనెత్తి, బలపరచి, అధికారము, శక్తి, ప్రభావమునిచ్చి ఐగుప్తు అనే కఠినమైన దాస్యములో నుండి ప్రజలను విడిపించడానికి దేవుడు వాడుకున్న సందర్భం మనకు 4వ అధ్యాయము నుంచి, లేక 3వ అధ్యాయము నుండి 12వ అధ్యాయము వరకు కనబడుతుంది. ఈ 3వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఇంచుమించు దేవుడు ఐగుప్తులో అటు ఐగుప్తీయులకు దేవుని శక్తిని కనపరచాలి, ఇటు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు తన మహిమను చూపించాలి. అన్యజనులకేమో దేవుడు తన చిటికని వేలుతో చేయబోయే కార్యముల యొక్క శక్తిని చూపించాలి. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకేమో ఆయన మహిమను చూపించాలి. ఈ ఉద్దేశాన్ని దేవుడు జరిగించడం కోసం మోషే అనే ఒక దైవజనులను దేవుడు అభిషేకించి, అధికారం ఇచ్చి, శక్తినిచ్చి, జ్ఞానమునిచ్చి
ప్రజల మధ్యలోనికి ఐగుప్తులోనికి పంపిస్తాడు. ఆ సందర్భం మీరు 3వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు గమనిస్తే రాయబడి ఉంది. అనేక శక్తిగల కార్యాలు దేవుడు ఐగుప్తులో చేసి ప్రజలకు గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. 12:51 యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెను. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో నుండి దేవుని ప్రజలు వెలుపలికి రప్పించబడ్డారు, విడుదల చేయబడ్డారు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీల జీవితంలో అనుభవించిన బానిసత్వం, ఇశ్రాయేళ్ల జీవితంలో చేసిన ప్రయాణం, ఇశ్రాయేలీలు పొందే వాగ్దాన దేశం, ఇవన్నీ కూడా నూతన నిబంధన ఇశ్రాయేలీలమైన మనకు సాదృశ్యాలుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వారు ఫరో యొక్క అధికారం క్రింద అనేక సంవత్సరాలు ఉన్నట్లు మనము కూడా అపవాది యొక్క అధికారము క్రింద, అంధకార సామ్రాజ్యము క్రింద మనము కూడా బానిసలమై, బందీలమై, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు దైవోగ్రతకు పాత్రులముగా బ్రతికాం. పాపమునకు బానిసలమయ్యాం, లోకానికి బానిసలమయ్యాం, శరీర ఇచ్చలకు బానిసలమయ్యాం, అపవాదికి బానిసలమైపోయాం. మనమందరం కూడా అదే కోవకు చెందిన వారం. కొలస్సీ పత్రిక 1:13 మీరు దయచేసి చదవండి. కొలస్సీ పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి ఇశ్రాయేలీలను ఎక్కడ నుండి విడుదల చేశాడు? ఏమండి? ఐగుప్తులో నుండి విడుదల చేశాడు. ఐగుప్తు అనేది మన వ్యక్తిగత జీవితంలో దేనికి సాదృశ్యం అంటే అంధకార సంబంధమైన అధికారమునకు, అపవాది సంబంధమైన అధికారమునకు, లోకమునకు, పాపమునకు, శరీర ఇచ్చలకు సాదృశ్యం. దానిలో నుండి మనమందరం విడుదల చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీలు విడుదల చేయబడటానికి దేవుడు ఉపయోగించిన అద్భుత కార్యాలలో ఆఖరి కార్యం ఏమిటి చెప్పండి? పస్కా పశువును వధించడం. పస్కా పశువును వధించటం ద్వారా రక్తము ద్వారబంధములకు పూసుకొనుట ద్వారా సంహార దూత దేవుని ప్రజలను దాటిపోవటం, ఐగుప్తులో నుండి ప్రజలు విడిపించబడటం. అయితే నేటి మనకు కూడా యేసు క్రీస్తు అను పస్కా పశువు వధించబడ్డాడు. దేవునికి స్తోత్రం. మీరు ఇదే వచనాన్ని 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము దయచేసి చూడండి. 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. అంధకార అధికారము నుండి నీవు నేను విడుదల పొందడానికి మన కొరకు వధించబడిన పస్కా పశువు ఎవరు? క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధించబడ్డాడు. ఆయన కార్చిన రుధిర ధారల ద్వారా, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మనమందరం ఏమయ్యాము? లోకమనే దాస్యము నుండి, పాపమనే దాస్యము నుండి, అపవాది దాస్యము నుండి, వాని ప్రభుత్వము నుండి, మరణ ప్రభుత్వం, ధర్మశాస్త్ర ప్రభుత్వం, సాతాను ప్రభుత్వం, పాప ప్రభుత్వము నుండి మనమందరం ఏమయ్యాము?
విడుదల చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఎవరమండి? విడుదల పొందిన వారం. ఐగుప్తులో నుండి విడుదల పొందినటువంటి ఇశ్రాయేలీలకు దేవుడు ఒక ఉన్నతమైన శ్రేష్టకరమైన దేశాన్ని వాగ్దానం చేశాడు. ఏమిటా దేశం? పాలు తేనెలు ప్రవహించు దేశం. దాని పేరు కనాను దేశం. ఐగుప్తు నుంచి నువ్వు ఎందుకు విడుదల పొందావంటే, పొందబోయే అద్భుతమైన పాలు తేనెలు ప్రవహించు సుందరమైన ఆశీర్వాదకరమైన కనాను దేశమును స్వతంత్రించుకోవటానికి, అనుభవించడానికి దేవుడు ఇశ్రాయేలీలను విడుదల చేసి వాగ్దానం ఇచ్చినట్టు, నేడు నీకు నాకు కూడా పాపము నుండి, లోకము నుండి, అపవాది నుండి యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తమును అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొందుట ద్వారా మనకందరికి కూడా ఇప్పుడు ఏం వాగ్దానం చేయబడింది? ఏమండి? నిత్యమైన దేశం. హల్లెలూయా. నిత్యమైన రాజ్యం, పరలోకం, దేవుని గృహం, యుగ యుగాలు ఉండబోయే మహిమ నగరం దేవుడు మనకు స్వాస్థ్యముగా అనుగ్రహించాలని వాగ్దానం చేశాడు. ఐగుప్తు నుండి విడుదల పొందిన ఇశ్రాయేలీలు ఎక్కడికి ప్రయాణం చేయాలి? కనానుకు ప్రయాణం చేస్తున్నట్టు మనము కూడా పాపం అనే ఐగుప్తు నుంచి విడుదల పొందిన తరువాత మన ప్రయాణం ఎక్కడికి? దేవుని నిత్య రాజ్యములకు మన ప్రయాణం. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథంలో భక్తులు ఏమంటారంటే, క్రైస్తవ విశ్వాస జీవిత ప్రయాణం అనేది ఒక యాత్రతో పోల్చబడిందంటారు. మనమందరం ఎవరమంటాడు పేతురు తన పత్రికను రాస్తూ? మనమందరం పరదేశులము. మన దేశం ఒకటి ఉంది, మనమందరం ఆ దేశానికి ఏం చేస్తున్నాం? యాత్ర చేస్తున్నాం అంటాడు. హల్లెలూయా. పరదేశులము, యాత్రీకులము. కొన్ని పాటలు పాడుకుంటాం కదా కొన్ని సందర్భాల్లో చనిపోయినప్పుడు, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిపుడు, నిజముగా పురమిది కాదిపుడు, ఎట్లు వచ్చితిమి ఇచటికి మనము అట్లే వెళ్ళవలెన్, నిజముగా అట్లే వచ్చాము మళ్ళీ వెళ్ళిపోతాం. ఎక్కడికి? నిత్యరాజ్యము. మనం యాత్రికులం ఈ లోకంలో. అందుకే ఒక పాట ఉంది, నే కనాను వారసుడన్, నేనరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను, వెను చూడకనే సాగెదను, వెను చూడకనే సాగెదను. యాత్ర చేస్తున్నాం మనమంతా. మన పౌరసత్వం పరలోకమందున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? ఐగుప్తులో నుంచి విడుదల పొందాం. రెండవది, ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? యాత్రలో ఉన్నాం. ఐగుప్తు నుంచి విడుదల పొందిన తరువాత ఇశ్రాయేలీలకు ఏమి వాగ్దానం చేశాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించును కనాను దేశమును వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవటానికి ఇశ్రాయేలీలు యాత్ర చేయవలసి వచ్చింది, ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇశ్రాయేలీల ప్రయాణ క్రమములో దేవుడు వ్యవహరించిన తీరు నేడు మనందరికీ ఒక గొప్ప అనుభవ పాఠం. మనమందరం కూడా యాత్రలో ఉన్నాము గనక నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు అవలంబించే కొన్ని పద్ధతులు నీకు అర్థం కానట్టుగా ఉంటాయి. కొన్నిసార్లు కలవరం పెట్టినట్టుగా ఉంటాయి. కొన్నిసార్లు ఏంటి ఇలా జరుగుతుంది అనే పరిస్థితులు ఎదురవుతాయి ఈ యాత్రలో. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న మూలవాక్యం మళ్ళొక్కసారి చదవండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనం.
మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు అంటే ఏ ప్రజలు వారు? ఇశ్రాయేలీలు, విడుదల పొందిన ప్రజలు, వెట్టి చాకిరి చేసిన ప్రజలు, ఫరో చేతి క్రింద అధికారం కింద మగ్గిపోయిన ప్రజలు. ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తులకు తిరిగిపోదురేమో అనుకొని, దేవుడు ఒకటి అనుకుంటున్నాడు ఇక్కడ. ఎవరిని గూర్చి? ప్రజలను గూర్చి. ఎవరా ప్రజలు? ఇశ్రాయేలీలు, తన ప్రజలు. వారిని గూర్చి దేవుడు ఒకటి అనుకుంటున్నాడు. ఏమనంటే, ఇంతవరకు వీరు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. అయితే ఇప్పుడు దాని నుంచి విడుదల పొందారు. విడుదల పొందిన ఈ ప్రజలు ప్రయాణములో ఎదుర్కొనే పరిస్థితులు చాలా భిన్నమైనవి, చాలా వ్యత్యాసమైనవి, పోరాటముతో కూడినవి. అందుకే ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది ఎలాంటిదంటే పోరాటముతో కూడినది. క్రైస్తవ జీవితం అంటే హాయిగా, అన్ని అనుకూలంగా, ఎక్కడ నొప్పి లేకుండా, ఎక్కడ గాయం లేకుండా సుఖశాంతులతో సాగేది కాదు. క్రైస్తవ జీవితం అంటేనే పోరాటముతో కూడిన జీవితం. లోకం నీకు శత్రువు అవుతుంది, ప్రజలు నీకు శత్రువులు అవుతారు, కార్యాలు నీకు అనుకూలంగా ఉండవు, మార్గాలలో ఆటంకాలు ఏర్పడతాయి. దుష్టుడు వివత్తున మన మీదకి యుద్ధం ప్రకటిస్తాడు. ఒక వ్యక్తి క్రీస్తు అనే సత్యములోనికి వచ్చినప్పుడు ప్రయాణములో యాత్రలో మనము ఇంతకుముందు చూడని అనేక సంగతులు చూడవలసి వస్తుంది. ఇంతకుముందు ఎదుర్కొనని వ్యక్తులను ఎదుర్కొనవలసి వస్తుంది. మునుపెన్నడూ పొందని పరిస్థితులు పొందవలసి వస్తుంది. అకస్మాత్తుగా భిన్నమైన కార్యాలు జరగటం నువ్వు చూడవలసి వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు. ఐగుప్తులో 400 సంవత్సరాలు జీవించినప్పుడు యుద్ధాలు లేవు వారికి. అయితే ఇప్పుడు యాత్రలోనికి ఎంటర్ అయ్యారు కాబట్టి యాత్రలో ఏమున్నాయి? యుద్ధాలున్నాయి. వెలుపటను లోపటను యుద్ధములున్నాయి. లోకముతోనూ ఆత్మీయులతోనూ యుద్ధం ఉంది. శరీరముతోనూ ఆత్మ సంబంధమైన కార్యములలోనూ పోరాటం ఉంది. భూలోకము నుండి పరలోకానికి చేరేంత వరకు కూడా మన కాలం ఎలాంటిదంటే యుద్ధకాలం. యోబు గ్రంథం 7:1 యోబు అంటాడు, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా, వాని దినములు కూలివాని వంటి దినములు కావా అన్నాడు. యుద్ధకాలం, యుద్ధము, పోరాటం. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి నీవు యాత్రలోనికి ప్రవేశించావు. ఈ యాత్రలో నీకు పోరాటం ఉంటుంది. శరీరముతో పోరాటం, పాపముతో పోరాటం, మనుషులతో పోరాటం, లోకముతో పోరాటం, వ్యవహారాలతో పోరాటం, పరిస్థితులతో పోరాటం, పోరాటం పోరాటం పోరాటం. అందుకే ప్రభువైన యేసు అన్నారు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ఈ మార్గంలో పోరాటం ఉంది. ఇది ఇరుకు మార్గం. విశాల మార్గంలో ఏ పోరాటం ఉండదు. లోకంలో బ్రతకాలనుకుంటే వాడికి ఏ పోరాటం ఉండదు. వాడు తినొచ్చు, తిరగొచ్చు, నచ్చినట్లు బ్రతకొచ్చు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ఈ పరిశుద్ధ వాక్యం కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు బ్రతకాలని నిశ్చయించుకుంటే నీ జీవితంలో పోరాటం తప్పకుండా ఉంటుంది. కానీ అది నీకెంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా.
హల్లెలూయా. అది ఎంతో ఆశీర్వాదకరం అండి. యుద్ధము చూచునప్పుడు గమనించాలి మీరు, దేవుడు వ్యవహరించే తీరు చూడండి. రక్షణలోనికి వచ్చావు, సత్యములోనికి వచ్చావు, యేసుక్రీస్తును దేవునిగా విశ్వసించావు, అన్నిటిని విడిచిపెట్టావు. పేరుకు దేవుళ్ళు దేవతలు అని పిలువబడుతున్న వారందరినీ నువ్వు విడిచి యేసు ఒక్కడే నా దేవుడు అని నమ్మావు. పాపాన్ని ద్వేషించి పరిశుద్ధపరచి నిత్య మహిమకు నన్ను తీసుకొని వెళ్ళేవాడు ప్రభు అయిన యేసే అని నమ్మావు. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం అని సాక్ష్యం ఇస్తున్నావు. కాబట్టి లోకములో మనము కొన్ని చూడవలసి వస్తుంది. మనము అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము గనుక లోకములో కొన్ని వ్యతిరేకతలు, కొన్ని నిందలు, కొన్ని శ్రమలు, పరిస్థితులు చూచినప్పుడు మరలా మనకి ఏ అవకాశం ఉంది? తిరిగిపోయే అవకాశం ఉంది. గర్వాపసి. ఈ రోజున జరిగే కార్యక్రమాలను ఎంతో మందిని తిరిగి విడిచిపెట్టి వచ్చిన పాప ప్రపంచంలోనికి, దేవునికి విరోధమైన వ్యవస్థలోనికి మరలా ఆకర్షిస్తున్నారు, లాగివేస్తున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని వ్యవహారం చూడండి, దేవుని ఉద్దేశం చూడండి. రక్షింపబడిన మన జీవితంలో పరిస్థితులను బట్టి మనం కృంగిపోయి బలహీనులం అవ్వకుండా దేవుడు కొన్నిసార్లు మన మార్గములను త్రిప్పివేస్తుంటాడు. మీరు గమనించండి, యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరిగిపోదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని, అది మీరు అండర్లైన్ చేసుకోండి, ఆ మార్గమున వారిని నడిపించలేదు. ఆ మార్గమున ఎందుకు నడిపించలేదు? ఐగుప్తు నుండి దేవుడు వాగ్దానము చేసిన కనాను దేశం అనేది చాలా సమీపమైన దేశం. చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ ప్రయాణం గనక చేస్తే సుమారు 11 రోజులలో ప్రయాణం చేయొచ్చండి. ఐగుప్తు నుండి దేవుడు వాగ్దానము చేసిన కనాను దేశం యొక్క విస్తీర్ణత, దాని యొక్క మైళ్ళు ఇంచుమించు 380 కిలోమీటర్లు లేదా 400 కిలోమీటర్లు అని అభిప్రాయపడ్డారు. కొంతమంది ఏమో 40 రోజులు అంటారు, లేదు కొంతమంది 11 రోజుల్లోనే ఐగుప్తు నుండి కనాను దేశమునకు ప్రయాణం చేయొచ్చు. అది మనం అనుకునే మాట కాదు, బైబిల్లోనే ఉంది. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము చూడండి, 2వ వచనం. హోరేబు నుండి షేరు మల్లెపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. 11 దినముల ప్రయాణం అనేది ఒక అభిప్రాయం. 11 దినముల ప్రయాణం చేస్తే గనక వీరు ఇంచుమించు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళిపోతారు. అది చాలా సమీపమైనటువంటి వాగ్దాన దేశమును ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేయవలసి వచ్చింది? 11 దినముల ప్రయాణమంత దూరముగా ఉన్న కనాను దేశమును దేవుని ప్రజలు స్వతంత్రించుకోవడానికి, ప్రవేశించడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? 40 సంవత్సరాలు పట్టింది. మీకు విచిత్రం అనిపించటంలే? 11 రోజులు ఎక్కడ? మీకు అర్థమైందా? అమ్మ అర్థమైందా? నేనేం చెప్పాను చెప్పండి. ఎన్ని రోజులు ప్రయాణం? 11 రోజులు ప్రయాణం. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 40 సంవత్సరాలు. 11 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేయవలసి వచ్చింది.
ప్రయాణం చిన్నదే, సమీపమైనదే, చాలా దగ్గరగా ఉన్నది, కానీ చాలా ఆలస్యమైంది, సుదూరమైపోయింది. 40 సంవత్సరాలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మనం ఒక ప్రాముఖ్య పాఠం నేర్చుకోవాలి. దేవుడు తన వాగ్దానములన్నీ కూడా మనకు చాలా సమీపంగా ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన ఆశీర్వాదాలన్నీ నీకు సమీపంగా ఉంచాడు. దూరమైనవి కావు, భారమైనవి కావు, అవన్నీ నీకు చాలా సమీపముగా ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు అంటాడు, క్రీస్తునందు వాగ్దానములు అన్నీయో అవునన్నట్టుగా ఉన్నాయి, అంటే ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. వాగ్దానములు చాలా సమీపముగా ఉన్నాయి, కానీ స్వతంత్రించుకునే దగ్గరకు వచ్చేసరికి అవి చాలా దూరం అయిపోయి. రక్షింపబడ్డాం, కానీ కార్యాలు జరగటం లేదు. సంవత్సరాలు అవుతుంది. దేవుడు నీ జీవితంలో చాలా దగ్గరగా నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. చాలా దగ్గరగా నిన్ను నడిపించాలని, చాలా దగ్గరగా నిన్ను హెచ్చించాలని, నిన్ను గణపరచాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ తలను ఎత్తాలని, నీ సరిహద్దులను విశాలపరచాలని, శ్రేష్టమైన చక్కటి అనుభవాలలోనికి నిన్ను నడిపించాలని, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను దేవుడు విస్తరింప చేయాలని ఆలోచన, ఆశ కలిగి ఉన్నాడు. కానీ వాటిని అనుభవించే దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతుంది? దూరమై. సంవత్సరాలైందన్నా రక్షింపబడి, కానీ మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు. రక్షింపబడి సంవత్సరాలైంది, కానీ ఆర్థికంగా నేను శాపాన్ని అనుభవిస్తున్నా. రక్షింపబడి సంవత్సరాలైంది, మా ఇంట్లో నూతన కార్యాలు జరగటం లేదు. రక్షింపబడి సంవత్సరాలైంది, మా మార్గాలలో ఆటంకాలు దూరం అవటం లేదు. రక్షింపబడి సంవత్సరాలైంది. దేవుడు ఎందుకో మా మీద అలిగినట్టున్నాడు. రోజు 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 భారం మాకు ఎక్కువైపోతుంది, అన్నీ దూరం అయిపోతున్నాయి. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేళ్ల జీవితంలో కూడా దేవుడు ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఎందుకు నడిపించలేదు? ఎందుకు నడిపించలేదు? నిజానికి ఐగుప్తు నుండి కనాను దేశం 11 రోజుల ప్రయాణం ఇంచుమించు అనుకుందాం, 400 కిలోమీటర్లు. వారు ప్రయాణ ప్రారంభం ఎక్కడి నుంచి మనం గమనిస్తే చాలా అద్భుతంగా చూడొచ్చు. బైబిల్లో మీరు నిర్గమకాండమే చూడండి, వారు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతారు. మొట్టమొదటి ఐగుప్తు నుండి సీనాయి కొండ వరకు మొదటి అంశం. ఐగుప్తు నుండి సీనాయి కొండ, సీనాయి పర్వతం. ఆ నిర్గమకాండము 12వ అధ్యాయం 37 చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతునకు ప్రయాణమైంది. ఇది ఐగుప్తు. రామసేస్ అనేది దాని ఎండింగ్ పార్ట్, ఎండింగ్ ప్లేస్. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చారు? సుక్కోతుకు వచ్చారు. 13వ అధ్యాయము 20వ వాక్యం చూడండి. వారు సుక్కోతు నుండి ప్రయాణమై అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. ఏతాము నుండి కాస్త ఇంకా ప్రయాణం చేసి 14వ వచనం చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పిహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న దిగవలనని వారితో చెప్పాను. ఏమండి, మొట్టమొదటిది రామసేసు నుండి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుండి ఏతాముకు వచ్చారు. ఏతాము నుండి పిహాహిరోతుకు వచ్చారు. పిహాహిరోతు నుండి మరలా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే సముద్రము దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఏమిటా సముద్రం? రెడ్ సీ, ఎర్ర సముద్రం. అక్కడ దిగవలెను. సముద్రము ఎదుటనున్న, సముద్రమునకు మధ్యనున్న భూభాగం అది. అక్కడ దిగండి. 9వ వచనం చూడండి, 14:9. ఐగుప్తీయులు అనగా ఫరో రథములు
గుర్రములన్నీ, అతని గుర్రపు రౌతులు, అతని దండును తరిమి బయల్సేఫోను ఎదుటనున్న పిహాయిరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగిరు. ఎక్కడ దిగారు? ఎర్ర సముద్రం దగ్గర దిగారు. అది చాలా ప్రతికూలమైన పరిస్థితి. అక్కడ దేవుడు బలమైన కార్యం చేశాడు. అక్కడి నుంచి కాస్త మరల ప్రయాణం చేసి ఎక్కడికి చేరుకున్నారు? 15వ అధ్యాయము 22వ వాక్యం. షూరు అరణ్యములోనికి చేరుకున్నారు. షూరు అరణ్యములో కాస్త 3 దినములు ప్రయాణం చేసి ఒక ప్రాంతానికి వచ్చారు. ఏంటా ప్రాంతం? మారా. ఈ మారా అనే అనుభవం మీకు అందరికీ తెలిసింది. మారాలో దేవుడు బలమైన కార్యం చేశాడు. మారా నుండి మరలా ఎక్కడికి వచ్చారు? ఏలీమునకు వచ్చారు. 27వ వచనం 15-27. తరువాత వారు ఏలీమునకు వచ్చేది. ఇక్కడికి 1 నెల అయిపోయింది. అంటే రామశేషు నుండి ఏలీము దగ్గరికి వచ్చేసరికి ఇంచుమించు ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? 1 నెల రోజులు ప్రయాణం చేశారు. 16వ అధ్యాయం 1వ వాక్యం. తరువాత ఇశ్రాయేలీల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు, ఇంకొక అరణ్యం సూరు అరణ్యము నుండి ఏ అరణ్యంలోనికి మళ్ళీ ఎంటర్ అయ్యారు? సీను అరణ్యములోనికి ఎంటర్ అయ్యారు. ఎప్పుడది? 2వ నెల 15వ దినమున. అక్కడ నుంచి కొన్ని దినములు మరలా అక్కడ వాళ్ళు కాలం గడిపి మరలా అక్కడ నుంచి 17వ అధ్యాయము 1వ వచనం చూడండి. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యములో నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ఇక్కడే మోషే బండలో నుండి నీళ్లు రావటం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. రెఫీదీం. ఇక్కడే ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది అమాలేకీలతో. ఇక్కడ నుండి కొంతకాలం తర్వాత మరలా ఇంచుమించు డేస్ అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తారంటే 19వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యము. ఎన్ని అరణ్యాలు చూసావు ఇప్పుడు చెప్పండి? ఎన్ని అరణ్యాలు చూసి? సూరు అరణ్యం 15-22లో చూసాం. రెండవది సీను అరణ్యం 16-2లో చూసాం. ఇప్పుడు ఇది ఏ అరణ్యం? సీనాయి అరణ్యం. ఇక్కడే ఈ సీనాయి పర్వత శ్రేణులలోనే ఒక పర్వతం ఉంది. దాని పేరు ఏం పేరంటే హోరేబు పర్వతం. దేవునికి స్తోత్రం. మోషేకు దేవుడు ఎక్కడైతే నిర్గమాకాండం 3లో ప్రత్యక్షమయ్యాడో ఆ స్థలానికి మరలా మోషే ఇశ్రాయేల్ అందరూ వచ్చారు. సీనాయి పర్వత శ్రేణులలో ఒకటైన హోరేబు అక్కడికి వచ్చాడు. ఇక్కడే దేవుడు ఇశ్రాయేలీలలో అనేక కార్యాలు చేశాడు. ఇక్కడే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇక్కడే దేవుడు యాజక ధర్మాన్ని నియమించాడు. ఇక్కడే దేవుడు ప్రత్యక్షతను గురించిన, ప్రత్యక్షపు గుడారమును గురించిన అనేక అనుభవాలను నేర్పించాడు ఈ సీనాయి అరణ్యములో. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి సీనాయి పర్వతము నొద్దకు రావటానికి రామశేషు నుండి ప్రయాణమై సుక్కోతు నుండి ప్రయాణమై ఏతాము నుండి ప్రయాణమై పిహాయిరోతు నుండి ప్రయాణమై ఎర్ర సముద్రం నుండి ప్రయాణమై మారా నుండి ప్రయాణమై ఎలీము నుండి ప్రయాణమై రెఫీదీము నుండి ప్రయాణమై సీనాయికి వచ్చారు. అంటే అక్కడ నుంచి ఇక్కడకు సుమారు 3 నెలల ప్రయాణం జరిగింది. అందుకే 19:1లోనే చూడండి, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో అను 3 నెలలకు ఇక్కడికి వచ్చారు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళ ప్రయాణ దిశను తిప్పివేస్తున్నాడు. యాక్చువల్గా ఎన్ని రోజులు? 11 రోజుల ప్రయాణాన్ని దేవుడు 3 నెలలకు పొడిగించాడు. ఇక్కడ నుండి ఇంచుమించు మరలా కాదేశు బర్నయ అనే అరణ్యము
కనాను దేశమునకు ఎంట్రన్స్ అన్నమాట, ఎంట్రన్స్ గేట్ లాంటిది. అక్కడికి రావడానికి చాలా దగ్గర షార్ట్ అన్నమాట. కానీ ఎన్ని సంవత్సరాల వరకు ప్రయాణం చేయాల్సి వచ్చింది? 40 సంవత్సరాలు. ఎందుకు 40 సంవత్సరాలు? 11 రోజుల ప్రయాణమును లేక 40 రోజుల ప్రయాణమని అనుకుందాం. ఎందుకు 40 సంవత్సరాలు దేవుడు నడిపించవలసి వచ్చింది? దానికి కారణం ఒకసారి మనం చూద్దాం 2 వాక్యాల ద్వారా. నిర్గమకాండము 13:18. ఆ మార్గమున వారిని నడిపింపలేదు. కొన్నిసార్లు దేవుడు నడిపించడు. నువ్వు అనుకున్న మార్గాలలో దేవుడు నిన్ను నడిపించడు. నువ్వు అనుకున్న పద్ధతి గుండా దేవుడు నిన్ను నడిపించడు. దేవుని విధానం, దేవుని పద్ధతులు చాలా వ్యత్యాసమై ఉంటాయి. 18వ వాక్యం చూడు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఏమండి, దేవుడు ఎలాగ నడిపిస్తున్నాడు? సమీపమై ఉన్న ద్వారము, సమీపమై ఉన్న దారి గుండా కాకుండా చుట్టూ దారి గుండా నడిపిస్తున్నాడు. చుట్టూ తిప్పుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరేం చేయాలి? ప్రయాణం చుట్టూ తిరగాలి. చుట్టూ తిప్పుతున్నాడు. చుట్టూ దారియగు. ప్రభునందు ప్రియులారా, చుట్టూ దేవుడు ఎందుకు తిప్పుతున్నాడు? మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2వ వాక్యం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తం. ఏం చేయు నిమిత్తం? అనచు నిమిత్తం. ఐగుప్తు నుండి కనాను దేశం సమీపమై ఉన్న దేవుడు చుట్టూ తిప్పుతున్నాడు. కొంతమంది చుట్టూ తిప్పేదాకా బుద్ధి రాదు. కొంతమందికి దేవుడు ఎందుకు చుట్టూ తిప్పుతుంటాడంటే, కొంతమందికి ఎంత పొందాలనుకున్నా చాలా దూరంగా ఉంటాయంటే, కొంతమంది వాగ్దానాలను, ఆశీర్వాదాలను పొందలేకపోతుంటారు. కారణం ఏంటంటే దేవుడే అది అనుమతిస్తాడు. మార్గం మధ్యలో అనచు నిమిత్తం మనిషిని దేవుడు తన సంకల్పములో నిర్మించాలని, తన ఉద్దేశాలను తన జీవితంలో చూడాలని, తన సారూప్య సౌందర్యము సంఘములో ఒక వ్యక్తిలో, విశ్వాసిలో దేవుడు చూడాలని ఆశించిన వాడై దానికి భిన్నమైనవన్నీ మన మార్గాలలో, వ్యక్తిత్వాలలో, ఆలోచనలలో నుండి తొలగించటం కోసం దేవుడు మనలను కొన్నిసార్లు చుట్టూ దారి గుండా నడిపిస్తుంటాడు. చాలా సమీపంగా నిన్ను తీసుకెళ్ళాడు అనుకో, నీకు వాల్యూ అర్థం కాదు. అందుకే విలువను చెల్లించకుండా దాని యొక్క ధన్యతను నువ్వు అనుభవించలేవు. 11 రోజులకే తీసుకెళ్ళాను అనుకో, అక్కడ కూడా జీవితంలో పాడు బ్రతుకును బ్రతుకుతారు, మార్చబడరు, పవిత్రత ఉండదు, అక్కడ ఉన్న ప్రజలతో కలిసిపోతారు. అనచు నిమిత్తం దేవుని యొక్క ఉద్దేశాలు చూడండి. కొంతమంది జీవితాలలో ఇంతే. దేవుడు కొంతమందిని పరీక్షిస్తుంటాడు. ఈ అనచటం కోసమే దేవుడు ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో అనేకమైన పరిస్థితులను అనుమతించాడు. అనుచు నిమిత్తం, పరీక్షించు నిమిత్తం పరీక్షలను దేవుడు అనుమతించాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎందుకు 11 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చుట్టూ దారి గుండా నడిపించడానికి ఇష్టపడ్డాడంటే, ఈ మధ్యలో, యాత్రా మధ్యలో నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడానికి, నీ భక్తిని దేవుడు పరీక్షించడానికి, నీ పట్టుదలను దేవుడు పరీక్షించడానికి, దేవుని కొరకు నువ్వు ఎలాగూ బ్రతుకుతావో, దేవుడు చేసిన కార్యాలను మరిచిపోతావో, పరిస్థితులు, ప్రతికూలతలు వచ్చినప్పుడు ఒకవేళ వాటిలో నిలవబడి
దేవుని ఆరాధిస్తావో పరీక్షించు నిమిత్తం కొన్నిసార్లు దేవుడి పరిస్థితులను అనుమతించాడు. మార్గం మధ్యలో దేవుడు ఎన్నో నేర్పించాల్సిన పాఠాలు ఉంటాయి. కొంతమంది షార్ట్గా పొందాలనుకుంటారు, షార్ట్గా రీచ్ అవ్వాలనుకుంటారు, వెంటనే కావాలనుకుంటారు, అడిగినప్పుడు వెంటనే దొరకాలనుకుంటారు, అడుగు పెట్టగానే అన్నీ అయిపోవాలనుకుంటారు. అలాగూ ఒకవేళ ఎవరైనా పొందితే దాని వలన ఉపయోగం లేదే లేదు. దేనికైనా కాలం అనేది ఒకటి పెట్టాడు దేవుడు. తొందరపడి కోయిల ముందే కూసిందన్నట్టు కొంతమంది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మార్గాన్ని వ్యతిరేకించి చాలా నష్టాలు తెచ్చుకుంటారు. ఈ రోజున చాలామంది సమీపమై ఉన్న, అందుబాటులో ఉన్న అన్నీ నీ ముందే దేవుడు సిద్ధపరిచి పెట్టినా వాటిని పొందలేకపోవడం కారణం ఏంటంటే నీ అవిశ్వాసమే దాన్ని దూరం చేస్తుంది. నీ సనుగుడు, నీ సందేహమే దైవ చిత్తాన్ని నువ్వు అర్థం చేసుకోకపోవట కారణాన్ని బట్టి చాలా మంది ఎన్నో కార్యాలు అనుభవించలేకపోతున్నారు. ఎందుకు నువ్వు చుట్టూ తిరగవలసి వస్తుంది? దేవుడు నీ కొరకు అన్ని వాగ్దానాలు, ఆశీర్వాదాలు సిద్ధపరిచి కళ్ళ ముందు ఉంచినా ఎందుకు వాటిని పొందుకోలేకపోతున్నావు? ఎందుకు చుట్టూ తిరగవలసి వస్తుందో తెలుసా? నీ సందేహం, నీ అవిశ్వాసం, నీ బలహీనత, నీ గర్వం, దేవుని మాట వినరొల్లని స్వభావం, దేవుని మాటకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేయటం, సహవాసాన్ని నిర్లక్ష్యం చేయటం, దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేయటం, దేవుని ఉద్దేశాలను గ్రహించకపోవటం, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను విస్మరించటం వలననే దేవుడు కొంతమంది జీవితాలను చుట్టూ తిప్పుతుంటాడు. వాడు ఏం పొందలేడు, తిరుగుతూ ఉంటాడు అంతే బ్రతుకంతా. అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు, అది మారుతాడు, ఇది మారుతాడు, చుట్టూ తిరగటమే వాడి జీవితం. ఈ వాక్యం వింటున్నా ప్రభువునందు ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ మీ జీవితంలో చుట్టూ తిరుగుతున్నట్టుందా, ఫలితం లేకుండా, ఆశీర్వాదం అనుభవించకుండా, సంతోషం, నెమ్మది, దీవెన పొందకుండా అవన్నీ దూరమైనట్టుగా ఉన్నాయా? చుట్టూ తిరుగుతున్నట్టుకుందా? ఒకసారి నేను నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరం. ఇశ్రాయేలు జీవితంలో కూడా చుట్టూ తిరిగారు. దేవుడు కొన్నిసార్లు ఈ పరిస్థితులను అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు? అనచు నిమిత్తం అనుమతిస్తాడు. అనచాలని, నిన్ను చాలా అనచాలి. అనిచేదాకా వీడు సరిచేయబడడు, అనిచేదాకా సరిచేయబడడు. బంగారానికి ముద్దగా ఉన్న బంగారం ఒక రింగు గాను, చైన్ గాను చక్కగా మార్చబడాలంటే అది ఏం కావాలి? అది నలగొట్టబడాలి, అగ్నిలో కాల్చబడాలి, సరిచేయబడాలి. దేవుడు మన జీవితంలో కూడా అంతే. తన పోలిక, తన రూపం రావటం కోసం మనలను అనుచు నిమిత్తం, మనలో ఉన్న గర్వాన్ని, మనలో ఉన్న సొంత మార్గాలను, మనలో ఉన్న సొంత ఇష్టాలను, మనలో ఉన్న సొంత తలంపులను, మన స్వయంలో పనిచేసే కోరికలను అనచు నిమిత్తం కొన్నిసార్లు దేవుడే అనుమతిస్తాడు. చుట్టూ తిరిగేటట్టు తిరిగి 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 అలసిపోయి ప్రభు కాళ్ళ మీద పడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.